ఐపీఎల్ ట్రోఫీని చెరో 5 సార్లు గెలుచుకున్నటువంటి ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం జరిగిన రెండో మ్యాచ్లో తలపడ్డారు. ఐపీఎల్లో మూడో మ్యాచ్గా జరిగినటువంటి ఈ మ్యాచ్లో ఎవరు గెలిచారు, ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. మ్యాచ్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు 2 ఎదురు దెబ్బలు తగిలాయి. గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఒక్క మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా కూడా ఫిట్నెస్ ఇష్యూస్తో మ్యాచ్లో అందుబాటుగా లేకుండా పోయాడు. అందుకే హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టాస్క్ వచ్చాడు. సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తన 258వ మ్యాచ్ ఆడుతున్నటువంటి రోహిత్ శర్మ మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా పేరు పొందాడు. కానీ ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆడిన 4వ బంతికే ఫ్లిక్ షాట్ ఆడబోయి మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో డక్అవుట్గా వెనుదిరిగినటువంటి రోహిత్ శర్మ ఇప్పటి వరకు 18 సార్లు ఐపీఎల్లో డక్అవుట్ అయ్యాడు. ఇలాగా 18 సార్లు డక్అవుట్ అయిన వాళ్ళలో గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు దినేష్ కార్తిక్ ఉన్నారు. మెగా యాక్షన్లో ఇషాన్ కిషన్ స్థానంలో వచ్చినటువంటి ర్యాన్ రికల్టన్ కూడా ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. కేవలం 13 పరుగులకే వెనుదిరగడం జరిగింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విల్ జాక్సన్ కూడా ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. సొంత గూటికి చేరుకున్న రవిచంద్రన్ అశ్విన్ వచ్చి రాగానే విల్ జాక్సన్ వికెట్ను తీసి చెన్నై సూపర్ కింగ్స్ను సంబరాల్లో ముంచెత్తాడు. తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. వచ్చి రాగానే 2 బౌండరీలతో స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకట్ట వేశారు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 82 పరుగులు సాధించినటువంటి ముంబై ఇండియన్స్ 3 వికెట్లు కోల్పోయినప్పటికీ పటిష్ట స్థితిలో కనిపించింది. దాదాపు 200 పరుగులు కొట్టడం సాధ్యమే అన్నట్లటువంటి సందర్భంలో మహేంద్ర సింగ్ ధోని మెరుపు స్టంపింగ్తో సూర్యకుమార్ యాదవ్ను అవుట్ చేశాడు. మినీ గేల్గా పిలువబడే రాబిన్ మిడ్జ్ ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడు. కానీ అతను కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. నూర్ అహ్మద్ వేసినటువంటి బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్లో తిలక్ వర్మను అవుట్ చేసినటువంటి నూర్ అహ్మద్ ముంబై ఇండియన్స్ను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక 150 పరుగులు కూడా కష్టమే అనుకున్న సమయంలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీపక్ చహార్ మాత్రమే కాసంతసేపు పోరాట పటిమను కనబర్చి ముంబై ఇండియన్స్ 150 పరుగులు దాటించాడు. 156 పరుగుల సునాయాస విజయ లక్ష్యంతో దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రచిన్ రవీంద్రను మరియు ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ త్రిపాఠిని ఓపెనర్స్గా పంపించింది. రాహుల్ త్రిపాఠి కేవలం 2 పరుగులకు మాత్రమే వెనుదిరిగాడు. బ్యాటింగ్లో రాణించినటువంటి దీపక్ చహార్ బౌలింగ్లో కూడా మెరిశాడు. 2 పరుగులకే త్రిపాఠిని పెవిలియన్కు చేర్చాడు. రాహుల్ త్రిపాఠి అవుట్ అయిన తర్వాత మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర మరియు 1 డౌన్లో వచ్చినటువంటి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా ఆడి పరుగుల వరద పారించారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 62 పరుగులు సాధించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 6 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో 26 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. కొత్త టాలెంట్ను పరిచయం చేయడంలో ముందుండేటువంటి ముంబై ఇండియన్స్ తరపున ఈసారి విఘ్నేష్ పుత్తూర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి వరుసగా 3 ఓవర్లలో 3 వికెట్లు తీసి ముంబైను మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సమయానికి చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 108 పరుగులు సాధించింది. మరో ముంబై ఇండియన్స్ బౌలర్ సత్యనారాయణ రాజుకు మాత్రం ఈ మ్యాచ్ కలిసి రాలేదు. ఆంధ్రాకు చెందినటువంటి సత్యనారాయణ రాజు ఈ మ్యాచ్లో డెబ్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత రవీంద్ర జడేజా జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లారు. జట్టుకు 4 పరుగులు అవసరమైన దిశలో రవీంద్ర జడేజా రన్అట్గా వెనుదిరిగాడు. ఇక 2 బంతులుండగా వచ్చినటువంటి మహేంద్ర సింగ్ ధోని సిక్సర్తో మ్యాచ్ను ముగించి చెన్నై ప్రేక్షకులను మురిపిస్తాడు అనుకుంటే 2 డాట్ బాల్లో ఆడి ఆ అవకాశాన్ని రచిన్ రవీంద్రకి ఇచ్చాడు. చివరి ఓవర్లో మొదటి బంతికే రచిన్ రవీంద్ర సిక్సర్గా మలిచి చెన్నై సూపర్ కింగ్స్కు 2 పాయింట్లు అందించాడు. 4 కీలక వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ తక్కువ స్కోర్ రెస్ట్రిక్ట్ చేయడానికి ఉపయోగపడేటువంటి నూర్ అహ్మద్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎన్నుకున్నారు. గత 13 సీజన్లుగా ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ని ఓడిపోతూనే ఉంది. ఇదే ఆనవాయితీని ఈ 2025 సీజన్లో కూడా కొనసాగించింది. మరో ఎల్ క్లాసికోని ఇస్తుంది అనుకున్నటువంటి తరుణంలో మ్యాచ్ దాదాపు 1 సైడెడ్గానే ఉండింది. బట్ చూద్దాం తర్వాత రాబోయే మ్యాచ్ల్లో ఏవైనా థ్రిల్లర్స్ వస్తాయేమో. అంతవరకు టేక్ కేర్.